హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చూడండి, చాలామందికైతే లాంగ్ హెయిర్, థిక్ హెయిర్ కావాలని ఉంటుంది. చాలామందికైతే, నాకు తెలిసైతే అలా కావాలి అనుకుంటే మా ఛానల్ అయితే ఇలాగే ఫాలో అవుతూ ఉండండి. ఈరోజైతే మీకు సింపుల్ ప్యాక్ అండి, హోమ్ మేడ్ ప్యాక్, ఏ కెమికల్స్ లేకుండా ఇలా అయితే మనం ఇంట్లోనే చేసేసుకొని ఈ ప్యాక్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. మంచిగా కర్లీగా ఉన్న వాళ్ళకి కూడా మంచిగా ఇది యూస్ఫుల్ అవుతుందండి, సిల్కీగా అవుతుంది. దాని గురించి అయితే చూడండి, నేను మెంతులు తీసుకున్నాను, బాగా నైట్ అయితే నానబెట్టేసుకున్నాను. అలాగే మందారం ఆకులు అయితే తీసుకున్నాను అనమాట. మనం మందారం ఆకులు అనేది కొన్ని ఒక 10-20 అయినా తీసుకోవచ్చు. నేనైతే ఇద్దరికి పెట్టాలి అని చెప్పి క్వాంటిటీ అనేది ఎక్కువగానే తీసుకున్నాను. ఫస్ట్ అయితే చూడండి, వాష్ చేసుకుంటున్నాను, కొంచెం డస్ట్గా ఉంటాయి కదా, అందుకని ఫ్రెష్ మందారం ఆకులు అయితే తీసుకోండి. మ్యాక్సిమం అయితే ఎక్కడైనా ఉంటూనే ఉంటాయి కదా మనకైతే. చూడండి, ఇట్లయితే వాష్ చేసేసుకొని నేనైతే మిక్సీ పట్టుకుంటున్నాను అనమాట. చూడండి, చాలా అంటే చాలా సిల్కీగా వస్తుందండి హెయిర్. మంచిగా హోమ్ మేడే కాబట్టి అందరూ అయితే ట్రై చేయొచ్చు. కర్లీగా ఉన్న వాళ్ళైతే మంచిగా ఇది ప్యాక్ వేసుకోవడం వల్ల సిల్క్ వస్తుంది, మంచిగా హెయిర్ అనేది స్మూత్గా వస్తుంది. చూడండి, సాఫ్ట్గా కూడా అవుతుంది అనమాట. నేనైతే చూడండి, ఇంకా మందారం ఆకులు ఇలా అయితే మెంతులు వేస్తున్నాను అనమాట. మంచిగా ఈ మందారం ఆకు మనం పెట్టుకోవడం వల్ల కూడా స్మూత్ వస్తుందండి హెయిర్ అనేది. అలాగే నేను వాటర్ వేయకుండా పెరుగు అనేది యాడ్ చేస్తున్నాను అనమాట దాంట్లోకి. చూడండి, పెరుగు అయితే యాడ్ చేస్తున్నాను, అలాగే కలబంద కూడా యాడ్ చేస్తున్నాను. నేను ప్రతి వీడియోలో అయితే కలబందను అయితే యాడ్ చేస్తూనే ఉన్నాను. కలబంద అనేది షైనింగ్ ఇస్తుందండి హెయిర్కి, మంచిగా బ్లాక్నెస్ షైనీ ఇస్తుంది అనమాట. పెరుగు అనేది స్మూత్నెస్ ఇస్తుంది. అలాగే ఈ సమ్మర్కి అయితే ఇలా యూజ్ చేయడం వల్ల కూడా బాడీలో హీట్ను కూడా తగ్గిస్తుంది అనమాట. ఇలా అయితే ట్రై చేయండి. ఇలా మన ఛానల్ అయితే ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే మా ఛానల్ అయితే ఫాలో అవుతండి, మంచి మంచి విషయాలు అయితే షేర్ చేసుకుందాం ఉన్నాము. నెక్స్ట్ అయితే చూడండి, ఇలా అయితే నేను ప్యాక్ని మంచిగా ఇట్లా పేస్ట్ లాగా అయితే చేసుకున్నాను. చూడండి, స్మూత్గా అయిపోవాలి పేస్ట్ అయితే. చూడండి ఎలా ఉందో, మంచిగా స్మూత్గా రెడీ అయిపోయింది మన పేస్ట్ అయితే. నెక్స్ట్ మంచిగా వేరే మనం దానిలో తీసేసేసుకొని మనం అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇది హోమ్ మేడే కాబట్టి ఒకసారి అయితే ట్రై చేయండి. మనం ఏముందిలే అనుకోకుండా ఇది ఇంట్లో దొరికేవే కాబట్టి మనం ట్రై చేసి ఒక ప్యాక్ అయితే ట్రై చేసుకోండి. మంచిగా యూజ్ఫుల్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను. అందరికైతే ట్రై చేయండి. ఎలా ఉందనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇది మినిమం 1 అవర్ అయితే ఉంచుకోవాలండి. నెక్స్ట్ అయితే హెడ్ బాత్ చేయొచ్చు అనమాట. చూడండి, నేనైతే మా పాపకైతే అప్లై చేస్తున్నాను అనమాట ఈ ప్యాక్ అయితే. మంచిగా మనము స్టార్టింగ్ నుంచి ఇది అప్లై చేసుకుంటూ రావాలన్నమాట. అంటే పైన మాడి మీద నుంచి మనం అయితే అప్లై చేసుకోవాలి. ఇట్లా పాయికి తీసుకుంటూ అయితే అప్లై చేసుకోవాలి. ఎందుకంటే రూట్స్ దగ్గర నుంచి మళ్ళీ రీగ్రోత్ అవుతాయి కదా హెయిర్ అనేది. మంచిగా ఇట్లా అప్లై చేసుకోవడం వల్ల కూడా హెయిర్ అనేది స్ట్రాంగ్ అవుతుంది, మంచిగా హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. చూడండి, నేను ఎట్లా తీసుకున్నాను, ఒక సైడ్ నుంచి ఇంకొక సైడ్కి ఇట్లా అప్లై చేసుకుంటూ రావాలి. చూడండి, ఒక సైడ్ నుంచి ఒక సైడ్కి ఇది చూడండి, ఇట్లయితే అప్లై చేస్తున్నాను నేనైతే. పాయి ఇలా తీసుకుంటా మంచిగా అప్లై చేయాలన్నమాట. చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి, ట్రై చేయండి. మంచిగా హెడ్ బాత్ చేసిన తర్వాత అయితే మా వాళ్ళు అయితే మంచిగా సిల్కీగా అయితే బ్లాక్ షైనింగ్గా వచ్చినాయి అనమాట. నా వీడియో ఎండింగ్ వరకు చూస్తే మీకే అర్థమైపోతుంది ఎలా ఉంది హెయిర్ అనేది హెడ్ బాత్ తర్వాత అనేది. స్కిప్ చేయొద్దండి, స్కిప్ చేస్తే అసలు అర్థం కాదు. మంచిగా కింద వరకు కూడా అప్లై చేసుకోవాలి. మంచిగా పైనంతా అయిపోయిన తర్వాత మనం కింద చివర్లో కూడా మంచిగా అప్లై చేసుకోవాలి. ఎందుకంటే కింద కూడా చిట్ల జుట్టు ఉంటుంది కదా రెడ్డిష్గా, అది కూడా పోతుంది అనమాట. చూడండి, చూడండి, ఒక సైడ్ నుంచి ఒక సైడ్కి అయితే పెడుతున్నా, కింద వరకు కూడా నేను అప్లై చేస్తున్నా. చూడండి, పైనుంచి కింద కూడా ఇట్లా అప్లై చేసుకుంటూ రావాలి మంచిగా. ఇది మనం కాకుండా వేరే వాళ్ళు ఎవరి చేతైనా కూడా మనం పెట్టించుకున్నా కూడా మంచిగా అప్లై చేసుకోవడం అనేది వాళ్ళు మంచిగా చేస్తారు కదా. చూడండి, కింద కూడా అప్లై చేస్తున్నా మంచిగా. నేను క్వాంటిటీ అనేది ఎక్కువగానే చేసుకున్నాను. మా ఇద్దరు పిల్లలకైతే నేను అప్లై చేస్తాను. ఇది వీక్లీ 1 టైం అయితే అప్లై చేయండి, ట్రై చేయండి. మంచిగా హోమ్ మేడే కాబట్టి.
చూడండి ఇట్లా కొంచెం కొంచెం తీసుకుంటూ అప్లై చేసుకోవాలి. మనం ఎప్పుడైనా రూట్స్ దగ్గరే నేను ఎక్కువ అప్లై చేస్తున్నా చూడండి. ఎందుకంటే రీగ్రోత్ అవ్వడానికి చాలా అంటే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. విటమిన్స్ కూడా మనిషికి ఎంత ఇంపార్టెంటో అలాగే హెయిర్ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి మనము అప్లై చేయడం అనేది మంచిగా రూట్స్ దగ్గర ఎక్కువ అప్లై చేయాలన్నమాట. స్టార్టింగ్ అక్కడే కాబట్టి నేను అప్లై చేయడం చూపిస్తున్నా చూడండి. అట్లాగే అయితే అప్లై చేయండి. ఇదైతే నేను అందరికీ యూస్ఫుల్ అవుతుంది అని అనుకుంటున్నాను. అందుకే నేను మంచిగా అప్లై చేయడం కూడా చూపిస్తున్నాను. ఎట్లా అప్లై చేయాలి ఏంది అనేది. ఇలా అప్లై చేయండి. రూట్స్ దగ్గర ఎక్కువ అప్లై చేయాలన్నమాట. అందుకని ఇట్లా చూపిస్తున్నాను నేనైతే క్లియర్గా. మనం ఆయిల్ అప్లై చేసుకునేటప్పుడు కూడా ఇట్లాగే అప్లై చేసుకోవాలి. ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో కూడా మన ఆయిల్ గురించి షాంపూ గురించి కూడా నేను చెప్తానే ఉన్నాను చూడండి. ఫైనల్గా అయితే మొత్తం ఇట్లా అప్లై చేసేసుకున్నాను అనమాట. మంచిగా ఇట్లా చూడండి. ఇది 1 అవర్ అయితే ఉంచేసేసుకోవాలి. మనము పై పట్టేసుకొని 1 అవర్ తర్వాత హెడ్ బాత్ చేయొచ్చు. కొంచెం హెయిర్ అనేది టైట్గా అయిపోతుంది అనమాట. మెంతులు అవన్నీ ఉన్నాయి కాబట్టి. నేను కంపల్సరీ వీక్లీ 1 టైం అయితే మా వాళ్ళకైతే అప్లై చేస్తూనే ఉంటాను. చూడండి ఇలా అయితే మనం పై పెట్టేసేసుకోవచ్చు. నెక్స్ట్ కంప్లీట్ అయిపోయింది. మొత్తం అయితే నేను అప్లై చేశాను అనమాట. చూడండి మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇలా అయితే మొత్తం అప్లై చేస్తాను అనమాట. మంచిగా హెవీగా పెట్టాలండి. ఎక్కువగా పెట్టేసేయాలన్నమాట హెడ్కి. సమ్మర్కి పెరుగు కూడా పెట్టాము కాబట్టి బాడీలో హీట్ కూడా తగ్గుతుంది మంచిగా పిల్లలకు కూడా. చూడండి ఎలా ఉందో పేస్ట్ కూడా. ఇలా స్మూత్గా పట్టేసుకోవాలన్నమాట మనము. అన్నీ కలిపాం కాబట్టి మంచిగా. చూడండి ఇంకొక పాపకైతే నేను అప్లై చేస్తున్నాను అనమాట. మా ఇంకొక పాపకైతే చూడండి ఆమె కూడా ఇట్లా అప్లై చేస్తున్నాను. నేను చెప్పా కదండి ఇద్దరికైతే కంపల్సరీ ప్యాక్స్ అయితే వేస్తూనే ఉంటారు. కొంచెం మనం టైం తీసుకోవాలండి. టైం తీసుకొని మనం కంపల్సరీ మనం పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా సరే అప్లై చేస్తూ ఉండాలి. చూడండి 1 అవర్ తర్వాత అయితే నేను కొంచెం గోరువెచ్చని నీళ్ళతో అయితే హెడ్ బాత్ చేపిస్తున్నాను. కొంచెం గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది. వాటర్ అనేవి బాగా హీట్ లేకుండా కొంచెం టైట్గా అనిపిస్తుందండి మనకి హెడ్కి. కొంచెం వాటర్ పోస్తే మెత్తగా అయిపోతుంది. చూడండి ఫస్ట్ అయితే మనం వాటర్ పోసుకొని ఫస్ట్ క్లీన్ చేసుకోవాలి. అది మొత్తం పోతుంది అనమాట, పొట్టు పొట్టుగా ఉన్నదంతా. చూడండి ఫింగర్స్ మంచిగా లోపలికి అనేసేసి రుద్దుతూ ఉంటే అది పోతూ ఉంటుంది. నెక్స్ట్ తర్వాత మనం షాంపూ అనేది యూజ్ చేయాలి. ఫస్ట్ వాటర్ పెట్టి క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే డైరెక్ట్గా షాంపూ పెట్టొద్దండి. డైరెక్ట్గా షాంపూ పెట్టి ఫస్ట్ యూజ్ చేస్తే అది పోదనమాట. ఫస్ట్ మనం మంచిగా వాష్ చేసుకున్న తర్వాత ఆ ఆకంతా రాలిపోయిన తర్వాత మనం షాంపూ పెట్టాలన్నమాట. చెప్పా కదండి నేను షాంపూ అయితే డవ్ షాంపూ అయితే మేము యూజ్ చేస్తాము. చూడండి నేను డైరెక్ట్గా షాంపూని పెట్టకుండా వాటర్లో వేసి బాగా మిక్స్ చేసేస్తే పెడుతున్నాను. ఇట్లాగే చేయండి, డైరెక్ట్గా పెట్టొద్దు. నేను ఎప్పుడు చెప్తానే ఉంటాను, ఎప్పుడు డైరెక్ట్గా యూజ్ చేయొద్దు. వాటర్లో బాగా ఇట్లా మిక్స్ చేసిన తర్వాత మనం యూజ్ చేయాలన్నమాట. చూడండి ఇట్లా నా ఫింగర్స్ని ఇట్లా అనుకుంటూ పోస్తున్నాను అనమాట లోపల. ఎందుకంటే అతుక్కొని ఉంటుంది ఆకు అన్నీ. ఎందుకంటే మనం మంచిగా ఇట్లా ఫింగర్స్ అనడం వల్ల అది కూడా మొత్తం క్లియర్ అయిపోతుంది. మనం హెడ్ బాత్ చేయించేటప్పుడు కొంచెం వాటర్ అనేవి ఎక్కువనే 2-3 బకెట్లు పడతాయండి. ఎందుకంటే లాంగ్ ఉంది కాబట్టి హెయిర్ అనేది. కానీ మంచిగా హెడ్ బాత్ అయితే చేపియండి. ఆకు ఉండడం వల్ల చుండ్రు కూడా మళ్ళీ చుండ్రు ఫామ్ అవుతుంది అనమాట. కేర్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి హెయిర్కి. నెక్స్ట్ అయితే చూడండి హెడ్ బాత్ తర్వాత ఎలా ఉందో హెయిర్ అనేది కొంచెం పొట్టు పొట్టుగా ఉంటుంది. చూడండి మా పాప అయితే క్లీన్ చేసుకుంటుంది. అది కొంచెం ఆరిపోయిన తర్వాత అయితే మంచిగా నీట్గా షైనింగ్గా ఉంటుంది హెయిర్ కూడా. చూడండి నెక్స్ట్ అయితే నైట్ ఎట్లా ఉంది మా వాళ్ళది అయితే మంచి షైనింగ్గా బాగా అనిపించింది. నాకైతే స్మూత్గా ఉంది ఇద్దరిది. ఎలా ఉందనేది మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన కొత్త ఛానల్ని ఎవరైనా ఫాలో అయ్యే వాళ్ళు ఉంటే ఫైనల్గా మాది ఇదండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.